వెల్కమ్ టు ఐబీటీవీ. నిజాంపట్నం హార్బర్ లో జరిగిన సమావేశంలో ఏపీ మత్స్యకారుల చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ మత్స్యకారులు అమాయకులు ప్రాణాలను పరంగా పెట్టి వేటకు వెళ్తారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో పిన్ని సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానంగా ఈరోజు మత్స్యకారులకి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అవి ఎవరో గుర్తురావు. ఎందుకంటే మత్స్యకారులు చాలా అమాయకులు, వాస్తవంగా నిజాయితీ పనులు. ఈ దేశంలో ఉన్నారు అంటే మత్స్యకారులు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు రాత్రి మొత్తం సముద్రంలో వేటలో ఉంటారు. ఉదయం మొత్తం ఆ సముద్రంలో తెచ్చిన ఆ యొక్క చేపలు అమ్ముకొని దశలో ఉంటారు. అవి మాత్రమే వాళ్ళకి తెలుసు. వాళ్ళ కుటుంబంలో ఎలాగా పూర్తి చేసుకోవాలి, ఎలాగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, ఇవి మాత్రం తెలియదు. ఏ నాయకుడు కూడా దీని గురించి చెప్పరని చెప్పేది అది నిజం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వీరు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి ఉండవచ్చు వరుసగా. ఎందుకంటే ఈ సంపద కోసం కాదు, మీ జీవన వృత్తి కోసం. మీరు జీవన వృత్తి ఎక్కడ ఉందో ఆ రాష్ట్రంలో ఆ ఏరియాలో పోయి మీరు మరి అక్కడ వలసలుగా వచ్చారు. మరి ఇక్కడ నుంచి మన తమిళ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వచ్చారని చెప్పి మన నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ తర్వాత ఇలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా కనీసం ఇల్లు లేదు అని అంటే ఎంత దుర్దృష్టకరమో చెప్పండి. వేల కోట్లు ఇస్తున్నాం మనం పథకాలని. ఆ పథకాలు కనుక వాస్తవంగా మీకు మత్స్యకారులకు అందుతే మీ కుటుంబాల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దానికోసంగానే మీ మజ్దూరు కార్మికులు అందరూ వస్తారు. మీరు కూడా కార్మికుల విభాగంలో వస్తారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన కంకణం ఆయన ఆశయాన్ని మరి మీ మధ్య తీసుకెళ్ళడానికే నన్ను ఆల్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్గా నియమించారు. ఇది గతంలో కమ్యూనిస్ట్ అంతగా ఉండింది ఈ పోస్టు. మరి కొన్నాళ్ళు కాదు 40 సంవత్సరాలు కాంగ్రెస్ ఏఐటీసీ అధీనంలో ఉంది. మరి వాళ్ళు ఏ రోజు కూడా ఇలా వచ్చి మేము మీకు సహకరిస్తాము, మీకు మీ జీవితాన్ని బాగుంటామని తప్పలేదు. కానీ మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మిన, సంఘం సిద్ధాంతం నమ్మిన, దేశభక్తి కలిగిన, ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడపాలి, ఈ దేశం బాగుండాలి అనే ఒక కథనం పెట్టిన ఒక పౌరుడుగా మరి నాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి నాకు ఈ బాధ్యత ఇచ్చారు. ఈ మధ్యలో వచ్చి నేను మరి ధైర్యంగా చెప్తున్నా, మీకోసం ప్రయత్నం చేస్తాను. ఆశీర్వదించే వరకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ ఏదైతే మస్తులు ఉన్నారో మస్బూతుగా మీకు అన్ని విధాలుగా కేంద్రము రాష్ట్రంలో ఇచ్చే పథకాలన్నీ మీకు అందేటట్టు చేసి మీకు రావాల్సిన ఏదైతే మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కును మీకు కల్పించడానికి నా ప్రయత్నం చేస్తానని చెప్పి సదా మీ సేవలో నేను ఉంటానని చెప్పి తోడుగా ఉంటానని మీరు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక సోదరుడుగా మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిజాంపట్నం మన పట్టణ వాసులు, ఇక తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో కుటుంబంలో భాగమైన మన జనసేన, టీడీపీ, మన బీజేపీ నాయకులందరికీ, ఇక్కడ వచ్చిన మత్స్యకారులందరికీ కూడా నా శిరస్సు